కూడా ఉన్న ఇబ్బందే. ఇది 3 చోట్ల మనకు కష్టాలే ఇస్తది. చూసుకోండి. మీ పిల్లల ఫోను నంబర్‌లు గిట్లా ఉంటే చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఆర్గ్యుమెంట్‌లు బాగా చేస్తారు. ఇలాంటి నంబర్ మన ఫోను నంబర్‌ల, పిల్లల ఫోను నంబర్‌ల, వాళ్ళ నాన్న ఫోను నంబర్‌లో ఉన్నా కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంటది. ఎవరి దగ్గర ఉన్నా కూడా ఆర్గ్యుమెంట్, పోలీస్ కేసు, కోర్ట్ కేసులు ఏదో ఒక సమస్య అన్నది ఈ నంబర్ అన్నది మన మొబైల్ నంబర్ ఇలా జోడి ఉంటే కంపల్సరీ వస్తదండి. ఇలా జోడీ గురించి చెప్పింది నేను ఫస్ట్ టైమ్ మనమే. ఎందుకంటే మన తెలుగులోకి అందరికి చెప్పాలని నేను డైరెక్ట్ మీకే నేను నయా న్యూమరాలజీల తర్వాత చెప్పిన హిందీలో గాని ఫస్ట్ మనం తెలుగులోకి అందరికి చెప్పాను. కానీ చాలామంది దీన్ని ఉపయోగించుకుంటలేరు. ఉపయోగించుకుంటుంటే అంటే మీరు చెక్ చేసుకోండి. అంటే నేనేదో చెప్పినా అని, నేనేదో రాసి చెప్పినా అని అది అదే పర్ఫెక్ట్ కాదని కాదు. మీరు చెక్ జేసుకోవాలి. మీ దగ్గర ఉన్నప్పుడు 13 నంబర్, 31 నంబర్, 29 నంబర్, 12 నంబరు, 92 నంబర్ డబ్బులిస్తేవా లేవా చెక్ జేసుకోండి. 68 నంబర్ టెన్షన్ ఇత్తదా లేదా చెక్ చేసుకోండి. 86 నంబర్ మీకు టెన్షన్ ఇత్తదా లేదా? సర్జరీ ఇత్తదా లేదా?